ఇది పొద్దున నేను గారెలు వేశాను. గారెలు వేస్తే ఆ గారెలేదనమాట ఈ నూనె. సరే వేస్ట్ అయిపోకుండా ఉండాలి కదా! ఎప్పటికప్పుడు చేసేసుకుంటే నయం కదా అని మళ్ళీ నెక్స్ట్ డేకి ఎందుకు ఉంచడం, ఆ నూనె వేస్ట్ చేయకుండా. సో ఎప్పటికప్పుడు గారెలు అయిపోయాయి. ఇప్పుడు మనం శ్రావణ శుక్రవారం కాబట్టి మనకి బోల్డన్ని శనగలు వస్తాయి. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అయిపోయాక మనకి బోల్డ్ శనగలు వస్తాయి కాబట్టి ఆ శనగలన్నీ ఉడకబెట్టేసుకున్నాను. మనకి ఎన్ని కావాలో అన్నీ ఉడకబెట్టేసుకున్నాను. చాలా సింపుల్గా చేయమన్నారు. ఎలాంటి ఎక్కువ పప్పులు కానీ పోపులు కానీ అవేం వేయొద్దన్నారు. ఆఖరికి కొబ్బరి కూడా వేయొద్దన్నారు. చాలా 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 సింపుల్గా చేయమన్నారు. సో నేను చాలా సింపుల్గా చేసేస్తున్నాను. కానీ జీలకర్ర అయితే కంపల్సరీ వేసుకోవాలి కదా. జీలకర్ర వేసాను. మధ్యలో కొంచెం ఆవగింజలు పడిపోయాయి. ఈ ప్లేట్లో కొంచెం ఆవగింజలు ఉండే, అందులో జీలకర్ర వేసేసరికి ఆవగింజలు కూడా పడిపోయాయి. నో ప్రాబ్లం. సో ఇప్పుడు వాళ్ళు ఇంకేం వేయొద్దన్నారు కదా, వాళ్ళు వేయొద్దన్నా నేను మాత్రం వేసేది ఒక పచ్చిమిరపకాయలే కంపల్సరీ వేస్తాను. బికాస్ చూసారు కదా ఇలా పేలుతున్నాయో, ఇలా పట్టేసుకోవాలి. ఎప్పుడైనా ఇలా మూత పెట్టేసుకోవాలి. బట్ నేను ఒకదాన్ని కెమెరా తీస్తాను కాబట్టి నేను మూత పెట్టలేను. సో వీటిని ఇలాగా అణిచేయాలి. అణిచేస్తే ఏం కాదు. సో జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. ఇప్పుడు అదే మనం ఉడకబెట్టుకున్న శనగలు వేసేస్తాను. వాళ్ళకి కొబ్బరి వద్దుట, పోపు వద్దుట, కరివేపాకు వద్దుట, ఏమీ వద్దుట. చాలా చాలా సింపుల్గా మైల్డ్గా ఈజీగా తినేటట్టు కావాలన్నారు. సో మనం ఎన్ని మనం ఎన్ని ఉడకబెట్టుకున్నామో అన్నీ వేసేసుకోవాలి. చాలా తక్కువ కారం వేసుకుని చక్కగా ఉప్పు వేసుకుని తినేసేయాలి. ఇలా చేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఆ పచ్చిమిరపకాయలు మాత్రం కనిపిస్తూ ఉంటే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. తినేవాళ్ళు తినేస్తారు. నేనైతే తినేస్తాను. నాకు అలాంటి ప్రాబ్లం లేదు. నేను పచ్చిమిరపకాయలు కూడా చక్కగా కొరుక్కుని తినేస్తాను. సో ఇలా వేయించేసుకోవాలండి. వేయించేసుకుని కాసేపు ఆగాలండి. కాసేపు ఆగాక మీకు మళ్ళీ చూపిస్తాను. శనగలన్నీ బాగా వేగిపోయాయి. మనం వేసిన నీరు కూడా బాగా ఇంకిపోయింది. ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసేసుకుందాం. చూసుకుని వేసుకోండి. ఎప్పుడైనా సరే చూసుకుని వేసుకోవాలి. ఎక్కువ అయిపోతే మనం ఏం తినలేము. మొత్తం పడేయాల్సి వస్తుంది. కారం చాలా కొంచెం వేయమన్నారు. అందుకే నేను కొంచెమే కారం వేస్తాను. జస్ట్ కొంచెం స్పైసీనెస్ రావడానికి తప్ప. మనం ఇన్ని శనగలు తీసుకున్నా సరే కారం నేను తక్కువ వేశాను. అంటే ఈజీగా తినేస్తారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేకుండా తినేస్తారు. పైనుంచి ఉల్లిపాయలు వేసేసుకుని టమాటో ముక్కలు వేసేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేదా మరమరాల్లో వేసేసుకున్నా, ఈ ఉడకబెట్టినవి మరమరాలు వేసేసుకుని మనం బేల్ చేసేసుకున్నా, చాట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. వెజిటబుల్స్లో మనం ఫ్రూట్ దాంట్లో చాట్ చేసుకుంటాం, వెజిటబుల్స్ చాట్ చేసుకుంటాం. అలాంటి దాంట్లో బాగుంటుంది. అలాగే మరమరాలతో చాట్ చేసుకుంటాం, అదే బేల్ చేసుకుంటాం. అలాంటి దాంట్లో కూడా చాలా చాలా బాగుంటుంది. లేదా ఉట్టినే ఇలా చేసేసుకుని తినేసేయడమే. దీని మీద మాత్రం పైనుంచి చక్కగా కీరా ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు అన్నీ వేసేసి చక్కగా తినేసేయండి. అయిపోతుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్ట్ అయినవి, ఎక్కువ ఆర్భాట్ పడకుండా, ఎక్కువ పోపులు అవన్నీ వేయకుండా ఇలా సింపుల్గా చేసేసుకోండి. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టపడతారు. ఒక కప్లో వేసి ఇచ్చేయండి, హ్యాపీగా తినేస్తారు. చాలా చాలా బాగుంటుంది. సో చాలా మంచిది కూడా. శనగలు చాలా మంచివి. చాలా ఫైబర్ ఉంటుంది. చాలా చాలా మంచిది. వెయిట్ లాస్కి మరీ మంచిది. సో డూ ట్రై చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోవద్దు. సో చేసుకుంటారని అనుకుంటున్నాను. చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా ఈజీగా చేసుకునే ఫ్రై